సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీ చాంద్ఖాన్ పల్లిలో ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సంజీవారెడ్డి పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు. తర్వాత గౌరవ మన ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. మేనేజర్ కూర్చోండి రండి సార్, కౌన్సిలర్ గారు సార్ కూర్చోండి. బాబు రండి సార్, కౌన్సిలర్ గారు రండి. ఈరోజు ప్రజాపాలన మన గౌరవ కొంతమంది అయితే గట్లు గుట్టలు కొని దానికే రైతు బంధువులు ఎత్తుకుంటున్నారు. అవన్నీ బంద్ అయిపోతాయి. ఎవరు కాస్తులు ఉన్నారు, కాస్తులో ఉన్న వాళ్ళకే రైతు భరోసా వస్తుంది. కాబట్టి వ్యవసాయం చేసుకుంటే వాళ్ళకే లాభం కావాలి. కాబట్టి ఆ ఉద్దేశంతో కౌలు రైతులను కూడా గుర్తిస్తారు. పట్టేదారులు కోపం కాకూడదు. పట్టేదారులు చేసుకుంటే పట్టేదారు పేరు మీద వస్తుంది. కౌలు ఇస్తే కౌలు ఎవరైతే చేస్తున్నారో కౌలు చేసుకునే వాళ్ళకే రైతు భరోసా వస్తుందని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నా. మహాలక్ష్మి పథకం గురించి కూడా మీరు కరెక్ట్గా చూసి కోడళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళన్నీ తీసుకొని పెట్టుకోండి. కొంచెం అటు ఇటు ఉంటే కూడా సార్ బీదోళ్ళకు లాభం అయ్యే విధంగా ఒకటి ఏదన్నా కార్డు కానీ ఏదైనా లేకపోతే కూడా దాన్ని సరి చేసి ఆధార్ కార్డులో ఏమైనా తప్పులు ఉంటే మళ్ళీ అయ్యే బదులు మళ్ళీ అమ్మాని పడుతుంది. ఇప్పుడు ఎలక్షన్లలో ఇదే ఓటు వేయని ఏమని ఒకరు, ఓటు వేయాలి నేనే అని ఒకరు, అట్లా ఇప్పుడు ఇది అది పోని ఓటు అయితే పోతే పోతుంది. కానీ ఒక జీవితమే నాశనం అవుతుంది ఇక్కడ. కాబట్టి కొన్ని తప్పులు ఉంటే కూడా తప్పులు సరిచూసి సరిచేసి అందరికి కూడా బీదోళ్ళకు న్యాయమయ్యే విధంగా మీరందరూ కృషి చేయాలని చెప్పేసి, ఇంకొకటి మీరు కూడా ఎవరన్నా ఉంటారు మనకి, ఇప్పుడు మీ కౌన్సిలర్లు ఉన్నారు, తర్వాత మీ మండల అధ్యక్షులు ఉంటారు, నేనుంటా, ఎవరు ఉన్నా కూడా అధికారులు ఉంటారు. వాళ్ళందరూ దృష్టికి తీసుకొని వచ్చి ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే కూడా వారి దృష్టికి తీసుకొని వచ్చి కరెక్ట్ చేయాలి. అందరూ కూడా ఈ 6 స్కీమ్లను ఉపయోగం చేసుకోవాలని మీకు అందరికీ చెప్తా ఉన్నా. ఇంకొకటి మీద పడకూడదు. ఇది నిన్న కలెక్టర్ గారు ఏం చెప్పారంటే ఇది ఖాళీ అయిపోతుంది, ఇక 6 తారీఖు నాడు క్లోజ్ అవుతుందని కాదు. 6 తారీఖు తర్వాత కూడా ఇది కొనసాగుతుంది. కాకపోతే 6 తారీఖు తర్వాత గ్రామ సభలు కొనసాగుతాయి 6 తారీఖు వరకు. ఇప్పుడు మీరు చూసినారు, ఇప్పుడు మీరు మొన్న దళిత బంధు కొంతమంది కొన్ని ఊర్లలో 10 మందికి 12 మందికి వచ్చింది దళిత బంధు. మళ్ళీ గృహలక్ష్మి ఇండ్లు ఇస్తామని ఓట్లు వేసుకున్నాం. అట్లా కూడా మనకి మెజార్టీ తక్కువైంది. ఇండ్లు ఇస్తామని 5-6 మందికి కాగితం మీద రాయాలి, ఇగో మీకు వచ్చింది ఇల్లు వచ్చిందని. పైసలు లేవు, జీతాలు ఇవ్వడానికే పైసలు లేవు, ఇక వాళ్ళు ఇల్లేమి ఇస్తారు. కాబట్టి ఊర్లో 10 మందికి పేర్లు రాసి ఇగో మీకు ఇల్లు వచ్చింది అని 100 మంది లిస్టు తయారు చేసింది. మాకేస్తే మీకు 100 మందికి ఇల్లు ఇస్తామని. ఇవన్నీ స్కీమ్లు పెట్టిన దళిత బంధు కూడా 10 మందికి కాగితం మీద ప్రొసీడింగ్ ఇచ్చి మొత్తం పైసలకి ఇల్లు కట్టియచ్చు మనం. కాబట్టి ఇవన్నీ కొంచెం కరెక్ట్ చేస్తూ ఉన్నది. తర్వాత ఇందిరమ్మ ఇండ్ల గురించి కూడా సార్ తహసీల్దార్ గారు ఉన్నారా? అంటే ఇప్పుడు మాకు గృహలక్ష్మి కింద 5 లక్షల రూపాయలు ఇస్తాం. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పింది. అయితే జాగా లేని వాళ్ళకు జాగా కూడా ఇప్పిస్తారు మా ప్రభుత్వం చెప్పింది. కానీ ఆల్రెడీ జాగాలు తీసుకొని కూడా మేము ఇక్కడ నారాయణఖేడ్ జ్యూరిస్డిక్షన్లో జాగాలు తీసుకున్నారు. ప్లాట్ సర్టిఫికేట్ కూడా పంచిన తర్వాత సర్టిఫికేట్లు మళ్ళీ వాపస్ తీసుకున్నారు. మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు, డ్రైవర్స్ కాలనీ అని పేరు పెట్టిండ్రు. ఆ సర్టిఫికేట్లన్నీ వాపస్ తీసుకున్నారు. వాపస్ తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు, వాళ్ళ సర్టిఫికేట్ కూడా లేదు వాళ్ళకి. ఇప్పుడు ఇల్లు కట్టుకుందామంటే కొంతమంది బేస్మెంట్ వరకు స్టార్ట్ కూడా చేసారు. మరి అవన్నీ వాళ్ళ సర్టిఫికేట్లు వాళ్ళకి ఇవ్వాలి, న్యాయంగా ఎవరుకునే వాళ్ళకు. ఇంకొకటి కొన్ని అవకతవకలు మా ప్రభుత్వంలో కూడా అవకతవకలు జరిగినాయి. ఒకరి పేరు మీద 3 ప్లాట్లు అలాట్ అయినాయి. అట్లా కానియకూడదు. ఇప్పుడు క్లియర్గా క్షుణ్ణంగా పరిశీలించి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరు సార్ మీరు సారీ అయితే నిన్న కూడా ఇవి డిస్కస్ చేయడం జరిగింది అక్కడ. తర్వాత కొన్ని చోట్ల ఏమైందంటే ఇప్పుడు నిజాంపేట ఎగ్జాంపుల్ చెప్తాను. 40 కుటుంబాలకు సర్టిఫికేట్లు 1992లో పంచినవి ఉన్నాయి. ఆ ఫైల్ చూస్తే ఎంఆర్ఓ ఆఫీస్లో ఫైల్ గైబ్. అక్కడ కూడా సంగారెడ్డిలో వెతికితే ఫైల్ లేదు. వాళ్ళ దగ్గర మాత్రం సర్టిఫికెట్లు ఉన్నాయి. గుడిసెలు వేసుకొని వాళ్ళకి ఇండ్లు శాంక్షన్ కాదు, గుడిసెలు వేసుకొని ఉన్నారు వాళ్ళు. మళ్ళా ధరణిలా వాళ్ళ పేరు మీదకి పోయింది. వాళ్ళు పెద్ద అమ్మిన పట్టేదారులు ప్రభుత్వానికి ఎవరైతే భూమి అమ్మినరో మళ్ళీ వాళ్ళ పేరు మీదకి ధరణిలా పాస్బుక్లు వాళ్ళ పేరు మీద వచ్చినాయి. పోలీసు వాళ్ళని పెట్టి మొత్తం వాళ్ళని ఎల్లగొట్టడానికి ప్రయత్నం చేసింది. పోయి మేము అడ్డుకొని వాళ్ళందరికీ లేదు అట్లా కాదు అని చెప్పేసి రికార్డు వెతుకుతే రికార్డు దొరుకుతలేదు. కాబట్టి ఆ సర్టిఫికేట్లకు వాల్యూ ఇచ్చి గతంలో మీరు అవార్డు అయింది, వాళ్ళకు పైసలు కూడా ముట్టినాయి వాళ్ళకు. అవి 40 కుటుంబాలకు ఉన్నాయి నిజాంపేటలో. ఇటువంటి చాలా ఉన్నాయి. ఇప్పుడు మనూరు విషయం నిన్న మీ దృష్టికి తీసుకొని వచ్చింది.
ఎప్పుడో సురేష్ షెట్కర్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అంతకు ముందు కూడా ఎవరో దాత వాళ్ళందరూ ల్యాండ్ ఇస్తే తక్కువ ధర కాకపోదు భూమి ఇస్తే ఆ భూమిలో మొత్తం పట్టాలు ఇచ్చిండ్రు, సర్టిఫికెట్లు ఇచ్చిండ్రు.